నియోజకవర్గంలో మన నారా లోకేష్ గారు సుమారు ఇవాళ రేపు 3,000 మందికి ఇంటి పట్టాలు మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగా మంగళగిరి సీకే కన్వెన్షన్లో ఈరోజు ఒక పండగ వాతావరణంలో లబ్ధిదారులకి 3,000 మందికి ఈరోజు రేపు 2 రోజులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇదైతే ఆయన ఎలక్షన్ హామీలో భాగంగా వాళ్ళని గౌరవంగా పిలిచి బట్టలు పెట్టి భోజనాలు ఏర్పాటు చేసి, అలాగే ప్రభుత్వం గుర్తింపుతో ఒక రాజముద్రతో కూడిన ఒక ఇంటి పట్టా వాళ్ళకి మంజూరు చేయడం జరిగింది. ఇది లబ్ధిదారులు ఎంతో ఆనందంగా ఉన్నారు. మనతో పాటు ఎర్రబాలెం గ్రామం నుంచి వచ్చిన మేడం సార్ ఉన్నారు. వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా నారా లోకేష్ గారికి మా ధన్యవాదములండి. మేము చాలా సంవత్సరాల నుంచి ఎర్రబాలెంలోనే ఉంటున్నామండి. అక్కడ వచ్చేసరికి ఒకప్పుడైతే మేము అక్కడ చాలా ఇబ్బందులు పడ్డాము. కానీ చంద్రబాబు నాయుడు సారు, ఈ లోకేష్ సారు వీళ్ళు వచ్చిన తర్వాత మాకు రోడ్లు పడ్డాయి, అక్కడ ఇంటి పంపులు వేశారు, కరెంటు ఇబ్బంది లేకుండా చూశారు. మాకు చాలా బాగుందండి. ఇప్పుడైతే అసలు మేము ఊహించలేనిది, ఇదైతే మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇదైతే అసలు ఊహించలేదు. కొలతలకు వచ్చినప్పుడైతే ఏవేవో అనుకున్నారు, కానీ ఇలా అని సస్పెన్స్లో సారు మాకు చాలా మంచి చేశారు. ఇప్పుడు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ పట్టా ఇవ్వటంతో. అంటే మాకు సారు నారా లోకేష్ సారు అన్న మాకు కొన్ని కోట్ల ఆస్తిని ఇచ్చినట్టే కదా. ఇక మాకు ఎంతో ఇది చెప్పుకుంటాం కదా, తరతరాలు చెప్పుకుంటాము. ఇక మాకు ఎంతో సంతోషంగా ఉందండి. ఈ సంతోషానికి మాకు హద్దులు లేవు. ఇది మేము కూడా ఈ రిజిస్ట్రేషన్లు ఇవన్నీ కూడా చేయించుకోలేము, నోలోను కూడా ఉన్నామండి. ఓకేనండి, ఇది మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఇది అదండి, ఈరోజు మేడం వాళ్ళు ఎర్రబాలెం గ్రామం నుంచి వచ్చారు. ఏదేమైనప్పటికీ లోకేష్ గారు యొక్క పనితీరు, గతంలో కూడా లోకేష్ గారు వస్తే ఇళ్ళు తీసేస్తారని ఒక పుకారు ఒక వైసీపీ ప్రభుత్వంలో ఒకటి చేశారు. అలాగే గతంలో ఆర్కే గారు అనే ఆయన 4,000 ఇళ్ల పట్టాలు నేను రాజధానిలో ఇచ్చానని చెప్పి ఆ ఇళ్ల పట్టాలు కానీ ఏమీ లేకుండా జగన్ బొమ్మ ముద్రించి దాన్ని చివరికి ఆ పట్టాలు ఏమని అనేది కూడా తెలియదు. అలా కాకుండా లోకేష్ గారు ఎంతో చిత్తశుద్ధితో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ మరి ఈ రోజున ఆహ్వానించి సచివాలయ సిబ్బంది, అలాగే మన పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి ఎన్డీఏ ప్రభుత్వం, అటు జనసేన, బీజేపీ, తెలుగుదేశం అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.